హలో అంత మనం అనుకున్నట్టు అవుతుంది. కలుస్తా కూడా నిన్ను మళ్ళా. ఓకేనే, సరే సరే. ఓయ్ ఏం చేస్తాను ఇట్రా? ఏం లేదు, వంట చేస్తాను. చెప్పు. తయారై రాపో, ఇంకా వాళ్ళ ఇంటికి పోయేద్దాం. సీన్ గారి దగ్గరికి. ఎవరింటికి? సీన్ గారు రమ్మన్నాడు. మనకి మన బావి పక్క పండి 10 గుంటలు పోయాముతా అని చెప్పిన. అడుగుంటా అన్నాడు. ఇక నువ్వు ఉండాలి కదా, ఇద్దరు రమ్మన్నాడు. రేపు మంచి అయినా చెడు అయినా ఎట్లుంటుందని ఇద్దరు రమ్మన్నాడు. అందుకే తయారై రాపో, పోయేద్దాం. ఏందయ్యా, మొన్న రమేష్ వచ్చామో నేను అద్దు మామ ఉండడు అంటే నన్ను ఒప్పించిండు. రూపాయి ఖర్చు కదమ్మా అన్నాడు. అద్దంటే ఒప్పించిండ్లు. ఇప్పుడు తీరా సాయిబానికి నామినేషన్ వేసినాక భూమి అమ్ముతా అంటే అన్నవి ఏంది? కాల్ చేస్తే ఇద్దరు పోరాలు, వాళ్ళ భూమి వద్దా? ఇప్పుడు రూపాయి లేదే, మరి భూమి మీద పైసలు ఎక్కడి నుంచి వస్తాయి? మీ అమ్మగారు ఇంటి నుంచి పట్టుకొస్తామా అంటే వాళ్ళ దగ్గర కూడా ఏం లేవు అనబట్టే. ఏది ఏమైనా కూడా ఆ 10 గుంటల భూమి అమ్మితే ఓ 10-15 లక్షలు వస్తాయి. మనకు చేతుల పైసలు ఉంటాయి, మనం ఖర్చు పెట్టవచ్చు, గెలవచ్చు. అయినా జనాలు ఎవ్వరు మంచోళ్ళు ఎవ్వరు చెడ్డోళ్ళు అని గుర్తిస్తలేరు. 500కు ఓటేస్తారు, 100కు ఓటేస్తారు. వీడు 5 ఏళ్ళకి మంచోని ఎన్నుకుంటే 5 ఏళ్ళు మంచి పరిపాలన చేస్తాడు, మాకైనా పనులు చేస్తాడు, సాయం చేస్తాడు అని నమ్ముతలేరు. నీ ముందోటి నా ముందోటి మాట్లాడతాను. అవసరం మనకు? అయినా ఈ రాజకీయం లేకుంటే బతుకమా? రాజకీయం అంటే గింత పిచ్చిందయ్యా నీకు? పిచ్చిదానా? భూమి జాగా అమ్మి ఊరు మీద ఖర్చు పెట్టడానికి నేను ఎడ్జోని నానే? నాకుండే ఆలోచన నాకు లేదా? పోయినసారి మనం ఊరి మీద ఖర్చు పెట్టిన 10 లక్షలతోని ఓడిపోయినాం మనం. ఆ సానుభూతి ఉన్నది. ఈసారి ఒక 10-15 లక్షలు భూమి జాగా అమ్మి ఖర్చు పెడతాం. అవి ఇవి కలిపి మిత్తికి మిత్తి వసూలు చేసేంత ప్లాన్ నా దగ్గర ఉన్నది. నువ్వేం టెన్షన్ పడకు. నేను పోయినసారి ఊరును బాగు చేస్తా, అభివృద్ధి చేస్తా, దండం పెట్టి కాళ్ళు మొక్కుతా అని ఓట్లేయిల్లవ్వ ఊరు బాగుపడతా అని చెప్తే 10 లక్షలు నాతో ఖర్చు పెట్టించి నన్ను ముంచారు ఈ ఊరు జనం. ఇదే ఊరు జనం మళ్ళీ ఈసారి నాకు ఓట్లేస్తాను, నేను గెలుస్తానా. ఈ 10-15 లక్షలను పోయినసారి 10 లక్షలు అంత మళ్ళా 40-50 లక్షల రూపాయలు సంపాదిస్తాను. నాకు తెలుసా, తెలివింది. నువ్వు సప్పుడేవుకో. మరి ఇప్పుడు గెలవకుంటే ఏం చేస్తావు? సరే, మనం గెలుస్తామంటే ఇప్పుడు గెలవకుంటే ఏం చేస్తామంటే మేమే ఆల్రెడీ మనం గెలిచినాం. ఇప్పుడు పోయినసారి గెలిచిన సర్పంచ్ ఏం పని చేయలేదు. ఆయనకు ఆ బ్యాడ్ ఉన్నది, ఆయనకు ఆ మైనస్ ఉన్నది. ఇప్పుడు రజని ముందుకు వస్తుంది, రజని భర్త ముందుకు వస్తలేడు. ఇప్పుడు రత్నాకర్ ముందుకు వస్తాడు. పోయినసారి గెలిచిన పైసలు రత్నాకర్ తిన్నాడు అన్నాడు. అసలు ఇప్పుడు సర్పంచ్ రత్నాకరా? ఓదేలా? ఎవరు మాట్లాడుతాను? జనమంతా గమనిస్తాను. మన దగ్గర మన మీద కొంత సానుభూతి ఉన్నది, మనం తెలియకలని కొంత నమ్మకం ఉన్నది జనాలకు. మనం ఖర్చు పెడతాను, మనం గెలుస్తాను. గెలవకుంటే ఎట్లా అని మళ్ళీ నువ్వు మొదలుకొస్తావు? ఏమోనయ్యా, ఈ భూములు జాగాలు అమ్ముకుంటా ఊరు మీద పెట్టుకుంటూనే ఉండు. ఇక నీకు పిల్లం వద్దు, పిల్లలద్దు, ఇల్లద్దు, సంసారం వద్దు. ఏం చేస్తావో చెయ్యిగా. నువ్వు ఇవన్నీ అనుమానాలు పెట్టుకోకు. నడు, తయారై రాపో. ఇక రాకుండా తప్పుతుంది అత్త తీపా. దీనికి అన్ని అనుమానాలే. ఎంతసేపు? అత్తన్న నమస్తే బావ. నమస్తే గణేష్, కూసారా. ఏరా మొత్తం కనపడకుండా అయిపోవద్దు వేరు. నేను కనబడతలేనా? ఎలక్షన్ల కాంచెలు ఫోన్ అయ్యేస్తలేవు నువ్వు మొత్తానికే. ఏ నీకు తెలియని ముచ్చటే ఉన్నది అంతలావు. నోటిఫికేషన్ తొందర రానే వచ్చింది. నామినేషన్ వేయాలి తొందరగా. ఆ క్యాస్ట్ ఇన్కమ్కు అటు ఇటు తిరుగుడు అట్లా పట్టించుకోలే. కానీ నువ్వు దూరం పోనివారా? మా మేనమామ కొడుకు, నాకు దగ్గరనివి. నువ్వు పిలిచినా ఒకటే, పిలవకున్నా ఒకటే. నువ్వు వస్తామనే ఉద్దేశంతో చెప్పలేదు తప్ప వేరే ఏం కాదు. ఓయ్, మీ తమ్ముడు వచ్చింది, మంచిలు పట్టుకురా. అంత మంచి అక్క కాదు బావా, నేను బామ్మడిని, మేనమామ కొడుకును. తింటే ఒక రూపాయి తింటే కావచ్చు, పెడితే రూపాయి పెడతా కావచ్చు. నువ్వు నన్ను అమ్మలే కానీ నువ్వు ఇంకోళ్ళు నమ్ముతున్నావు బావా. నా బావ గెలవనని నాకు ఉండదా? ఉంటుంది. మరి నన్ను ఎందుకు నమ్ముతున్నావు? ఎందుకు ఫోన్ చేస్తున్నావు నాకు? అరే చెప్పినా కదా రాగా, నోటిఫికేషన్ కొంచెం తొందరగా చుట్లా హర్రీ బర్రీగా నామినేషన్ వేసినా తప్ప ఏం లేదు. నువ్వు ఎవరికి అప్ప చెప్పినావాట ఆడ అనుకుంటారు అనుకొని తొందరగా మీ ఇంటికి వచ్చిన. ఎవరికి అప్ప చెప్పిన? నేను నీ తెలియదు ఎవరికి అప్ప చెప్పినావు? మొన్నగా రమేష్ గడ వచ్చిండు. మావా నువ్వు పోయినసారి ఓడిపోయినవే, ఈసారి నువ్వే గెలుతావు, ఊరు మొత్తం సపోర్ట్ నీకే ఉన్నది, నువ్వు నామినేషన్ అయ్యి మావా, మా యూత్ సపోర్ట్ మొత్తం నీకే ఉంటుంది, నేను యూత్ మొత్తం కూర్చోబెడతా మావా అంటే సరే తీరా అన్న. నేను
అట్లనే వాడు 5వ వార్డులో వార్డు మెంబర్కి చెప్తా అన్నాడు. ఇక వాడికి ఉప సర్పంచ్ కావాలని అంటాడు. సరే వాడికి గెలిచినాక చూస్తాం అయితే అన్న కానీ వాడిని ఏం రూపాయి చేతిలో పెట్టిన ఇంతవరకు. నన్ను నమ్ము బావా, నేను ఉన్నా, నీకు ఏదైనా నేను ఉన్నా ఇక్కడ, నన్ను నమ్ము. గట్ల ఎందుకంటారు తమ్మి? బాగా టెన్షన్ లో బిజీగా వస్తుంది అయితే నాకు రాదు. కాదక్క, నాకు ఫోన్ చేస్తున్నాడు, మొన్న రారా బామ్మర్దని కూడా చెప్తాడు అక్క. రే గణేష్, ఇప్పటికైనా కూడా మన ఊళ్ళే కుల సంఘాల పెద్ద మనుషులను కూర్చోబెట్టి మాట్లాడు. కులానికి 10 మందిని పెద్ద మనుషులను కలుపుకొని కుల సంఘాల పెద్ద మనుషులను కూర్చోబెట్టి మాట్లాడు. ఇక ఖర్చు ఏమనుకుంటే నేను చూసుకుంటా కానీ ఇవైతే ఇప్పుడు దగ్గర పెట్టుకో. కొంతమంది పెద్ద మనుషులు వినరు బావా. ఇక నువ్వు చూసుకోరా, చూసుకుంటా. ఇవైతే దగ్గర పెట్టుకో. ఏ సంగతి అయినా కూడా నాకు మళ్ళీ ఏ సంగతి అని చెప్పు. ఆయన లెక్క రాసి ఉంటే పెట్టు, ఎక్కువ తక్కువ అయినా కూడా చూసుకుంటా. నీ పైసలు ఎటు బావా, నేను ఉన్నా కదా. పైసల విషయం కూడా మన ఇద్దరి మధ్యలోనే ఉండాలి. సరేరా, ఇప్పుడు నీ చేతుల్లో పెడితే మొత్తం అదే బావా, పైసలు మొత్తం నా చేతుల్లో పెట్టు, నేనే చూసుకుంటా. మన ఇద్దరి మధ్యలోనే ఉండాలి. కొద్దిగా నమ్మకం ఇవరకు మునిగున్నావు. నన్ను నమ్మక్క, నేను బావను ముస్తున్నా, బావమ్మాడిది అన్నట్టు బావ భక్తి కొడుతుడు. గెలవాలి మనం. నన్ను నమ్మ బావ, నువ్వు అసలు ఓడిపోవు. గణేష్ ఇప్పుడు ప్రచారానికి పోవాలి. వాడు ప్రశాంత్ అరవింద్ గడికి ఇట్లా వస్తా అన్నాడు. వాళ్ళు ఇంతమంది ఫోన్ చేసిండు, ప్రచారానికి పోవాలి రారా అంటే వస్తాను అన్నా అన్నారు. మరి వాళ్ళు వచ్చినాక పోదాం ప్రచారం. పోదాం ప్రచారం స్టార్ట్ చేద్దాం ఈరోజు. జేబులో పెట్టుకోవాలి రా, జేబులో పెట్టుకోరా, జేబులో పెట్టుకో, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఖర్చుకు ఉండాలి, ఇప్పుడు నా దగ్గర ఉండాలి. ప్రచారం ఏందో ఈ కథ. రమేష్ అన్న ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. చేతలేడు అన్న, ఇవ్వనట్టున్నది. ఇగో రమేష్ అన్న నమ్మద్దు, వీళ్ళని నమ్మద్దు. ఎప్పటికి 20,000 మన ముగ్గురు మీద ఉండాలి. వీళ్ళు ఇంకేంది, వీళ్ళు మన చుట్టూ తిరగాలి కానీ మనం వీళ్ళ చుట్టూ తిరుగుడేందిరా? అదే నాకు కూడా అర్థమైంది. ఇప్పుడు 20,000 పట్టుకొని పోదాం, ఉంటేనే మన మీద ఉంటేనే వాళ్ళు తిరుగుతారు మన చుట్టూ. ఇంకేందిరా? రమేష్ అన్న నమ్మద్దు. ఈ కంచిగా ఉన్నాడారా? ఉంటాడు. మావా నమస్తే అమ్మా. నమస్తే గణేష్ గారు. ఏమేరా పొద్దున ఫోన్ చేస్తే ఇప్పుడు నాకు కత్తిరి ఎక్కడ ఆయన ప్రచారం పోదాం రాండ్రా అంటే మెల్లగా ఇప్పుడు చేతులు ఊపుకుంటూ రాబడుతుంది. అరే ఆడు కింది కూడా తిరిగేస్తానమ్మా. మంచిగా ఉన్నారు నువ్వు అయితే కానీ నేను లేకుంటే ఎవరైనా పట్టుకొని ప్రచారం చేస్తున్నావురా? నాకా లేకపోతే ఇంకోనికా? అరే నువ్వు లేకుంటేనే పోయి ఎవరికి ఎత్తారు ఏందని సీక్రెట్ తెలుసుకున్నా. నీకు ఏం తెలియదు, సర్పంచ్ తెలుసుంటాడు. ఎట్లా మానవు ఇట్లా అయితే నీకు అయ్యామని మరి శంకరన్న పొజిషన్ ఏంది ఏందని తెలుసుకుని వస్తాను. అరే నీకెవరు ఎట్లున్నారు, వాళ్ళకి ఎవరు ఎట్లున్నారు అని తెలుసుకోవద్దా మేము గ్రౌండ్ రిపోర్ట్? సరే ఇక ఇప్పుడు ఇప్పుడైనా ప్రచారం మాపారి నడుమురిగా పోదాం కానీ గణేష్ ఎందుకు ఉన్నాడు? మీరే చేస్తారా ప్రచారం? నేను చేస్తారా మా బాబు గురించి? మీరే చేస్తారా? నువ్వు గమ్మతున్నావు, మీరే చేస్తారంటే ఎలక్షన్ల తర్వాత వచ్చి ఏమనిపోయినవురా? మరి ఇంకా 4 రోజుల తర్వాత రాపో. లేదురా, మా బావ కళ ఆనందం చుట్టానికి వచ్చిన తిప్పు బావ మీసం పట్టు ప్యాటు కాయ మేమున్నాం ముందు నుంచి. మీరే అరవింద్ బాధపడతాను రా, వాడు మా బామ్మర్దేనే ప్రశాంత్. అరే వాడు కూడా మనతోనే ఉంటాడు. మనకు ఓట్లు కావాలరా, గెలుసుడు కావాలి. ఎవరుంటే మనకేంది, ఎవరి లెక్క వాళ్ళకేనే. ఇప్పుడు మనది ఏం గుర్తు వచ్చింది? మన బ్యాట్ గుర్తురా, కోటర్ కొట్టు బ్యాట్ పట్టు. ఓటర్ కొట్టడు మీరు మంచిగా చెప్తాను, మళ్ళీ చెప్తా. కోటర్ కొట్టు బ్యాట్ పట్టు మస్తున్నారు అది కొట్టు 6. ఒక పని చేద్దాం, ఒక 400-500 బ్యాట్లు తెప్పిద్దాం, ఇంటింటికో బ్యాట్ ఇచ్చేద్దాం. కూరగాయలు మంచిదా? గన్ని బ్యాట్లు ఎందుకురా? ఉండాలే. అరే దుకాణం గిట్ల పెడతాను ఎవరు మనం ఏమన్నా? ఇప్పుడు ఇంటింటికో బ్యాట్ ఇస్తామా, బ్యాట్ చూసినప్పుడు అలా మనం గుర్తొస్తాం. అట్లా పొద్దుగాల సాయంత్రం వాళ్ళకి గుర్తుండాలి. అరే నువ్వు కోటర్ సీసా నీళ్ళ బాటిల్ రా, దాన్ని బ్యాట్లు ఇచ్చడానికి మనం. నువ్వే తిరుగు, ఇక నువ్వు ఆయన ఇష్టం రా, ఇక ఇద్దరు తిరుగు. ఇక బ్యాట్లు తెప్పి తెప్పిద్దాం. మనకు బ్యాట్ గుర్తు మన అదృష్టం. యూత్ మొత్తం మనకి మన బ్యాట్ గుర్తు తెప్పిద్దాం. నేనేమంటే క్రికెట్ తెప్పిద్దాం. మన ఊళ్ళో యూత్ ఎంతమంది చూసి ఒక బ్యాచ్ కిట్ కదా, 12 మంది ఒక బ్యాచ్ క్రికెట్ అంతే కదా. ఎప్పుడు మంచి ఆడినప్పుడు ఈ 11 మంది కలిపి ఒక కిట్టు, ఆ 10 మంది ఒక కిట్టు, అట్లా ఊళ్ళో 4 కిట్లు 5 కిట్లు 10 కిట్లు తెప్పిద్దాం. ఇంటింటికో బ్యాట్ ఇవ్వాలి. ఎట్లుంటదమ్మా? ఇంటికో బ్యాట్ ఇవ్వాలి. నీ పైసలు నాకే, నేనే కొనుక్కొస్తా. చిన్న పూరానికి ఏమో ప్లాస్టిక్ బ్యాట్ ఇవ్వాలి, పెద్దలకి ఏమో చెక్క బ్యాట్ ఇవ్వాలి. సరే అట్లయితే ఇంటికో బ్యాట్ ఇద్దాం. తిరుగుదాం ఇప్పుడు ర్యాలీ సాయంత్రం ర్యాలీ ఇద్దాం. బండ్ల పైసలు ప్రచారం ఇప్పుడు మా మరి పొద్దునుంచి ఏం చూసుకోరు. రమేష్ అని కూడా లేడు మరి. ఇప్పుడు ర్యాలీ కావాలి కాదురా మనకు పైసలు? ర్యాలీకి కావాలి, మాకు కూడా కావాలంటున్నాం. సరే సరే బండ్ల గ్రౌండ్ రిపోర్ట్ తెచ్చింది, రిపోర్ట్ వద్దా? అరే ఓ 100 బండ్లు మాట్లాడినా మనం. 200 మాట్లాడినా
250 కొన్ని 250 ఒక్కొక్క బండి 200 పెట్రోల్ అన్ని కొట్టుకుని ఊరా ఇగో ఒక బుక్ మెయింటైన్ చేయరా నీ దగ్గర క్యాష్ పెట్టుకో ఒక్కొక్కరికి 250 చూపులు ఇస్తాను లిస్ట్ తయారు చేసి మనం మాకు పేపాలి సాయంత్రం తీసుకో లెక్కేందుకు కానీ సరే ఇక ఉంచుకొని మీ దగ్గర ఉంచుకోండి జాగ్రత్త మరి పైసలు సరేమా అగో ఏందిమా ఇన్ఛార్జ్ వీడు కదా ఉండని మీ దగ్గరనే ఉండని ఇక్కడి నుంచి తీసుకోండి ఇన్ఛార్జి నేను కాదా మా బావకు నేను కాకపోతే ఇంకెవరు వస్తారా ఇన్ఛార్జి మనం నిన్న మొన్న మాట్లాడుకోలేదా అరే ప్రశాంత్ మీరు నా వాళ్ళే వాడు నా వాడే పైసలు మన దగ్గర ఉంటాయి మీకు ఎంత కావాలంటే అంత అడుక్కోరు మీరేం నారాజు పడకూరు మీరు చిన్నతనంగా కోరి ఏమంటారా సరే ఇగో లెక్క రాసి పెట్టు పెడతాం ఎవరికేం తీయాలని సంగతి వాడు పైసలు అయితే తీసుకో నువ్వు రాసిపెట్టు నాకు బంకాడికి పోయి ఎన్ని బండ్లకు పెట్రోల్ కొడుతున్నావో పైసలు తీసుకో పైసలు ఇస్తాడు పైసలు ఇస్తాను ఓకేనా రాలని చేద్దామా ఆయన చేస్తాడు పైసలు రాలని చేద్దామా ఆయన చేస్తాడు ర్యాలీ కూడా చేద్దాం మనమే అందరం చేద్దాం వాడు ఒక్కడు చేస్తే ర్యాలీ తాగిరా సరే బారా ఇక నారాజు పడకరా పైసలు లెక్క దగ్గర ఉండు ఒక్కళ్ళ దగ్గర ఉంటా ఈ లోపల పెట్టుకోరి పైసలు జాగ్రత్త పెట్టరా ముందు నుంచి కష్టపడుతున్నాం మాకు అనిపిస్తుంది ఇగో ఈ స్వరూపు ఇన్నే ఉంటుందానే సరుకు ఈడు ఎందుకున్నది బావా మొన్న ఎండాకాలంలో పెళ్లి కాలేదా ఆమెకు అదే మరి అత్తగారింటి కాడ ఉండాలి కదా ఓటు ఇక ఇప్పుడే ఇంకా మార్పించుకున్నారా మార్పించుకోలే ఈడిది ఉండకపోతే ఆడిది ఉంటుందా సరే గాని అటువంటి వాళ్ళను కొంచెం గమనించి వాళ్ళకి ఫోన్లు చేయి అవి నాకు ఎరికైనా నేను ఒక ఫోన్ చేస్తా అవసరమైతే బస్ కిరా ఇస్తారా రా బుజ్జి అని కూడా అంట మొత్తం 1425 ఓట్లు కదా ఆ 25 మంది చచ్చిపోయిన వాళ్ళు అట్లే ఉన్నాయి తీసేయాలి మన వాళ్ళే ఇక మిగతా వాళ్ళు ఈ లిస్ట్ ఏంది తెలుసా మన గ్రామంలో ఎంతమంది మహిళలు ఉన్నారు వాళ్ళ పేర్లన్నీ సపరేట్ గుట్టించిన సరేనా వాళ్ళ ఎంబడే వాడిగా ఇగో బావా కొంతమంది బతకనికి ఐరాకు అటు ఇటు వేరు కదా మరి వాళ్ళందరు కూడా ఫోన్లు అయ్యి నేను వాళ్ళని చూసుకుంటా మొగల సంగతి నేను చూసుకుంటా వాళ్ళ ఓట్లు మనకు గుత్త పడ్డాయి అనుకో మనకు సరిపోతుంది ఇళ్ళకెళ్ళి మనకు 50% వచ్చినా చాలు మొగల దానికెళ్ళి ఈ ఊరు ఇడిచిపెట్టి బతకవేన వాళ్ళందరినీ నువ్వు చూసుకో ఊళ్ళో ఉన్న ఆడలను ఊరవతల ఆడలను నేను చూసుకుంటా మనము ఫోకస్ ఒకళ్ళ మీద పెట్టాలి మనకి ఎవరైతే అగనిస్ట్ గా ఉంటాలో వాళ్ళ ఇంటికి పోయి కూర్చో ఏం కాదు ఎట్లయితే అట్లే ఏమో మళ్ళీ మనం ముచ్చట్లుకుంటే వేటి చెప్పారా ఏం చెప్పరే ఎట్లాగో మనకు ఉన్నోళ్ళు మనకే ఉంటారు 500 చిల్లర ఉన్నారు కదా బాబా లేడీస్ నేను అదే అంటానే పొద్దుగా లేస్తే వాళ్ళ ఇంటి చుట్టే తిరిగా వాళ్ళ ఓట్లు మనకు మొత్తం పడ్డాయి అనుకో మనదే గెలుపు ఏం ఆడోళ్ళు ఎత్తారు అవు లచ్చవర్తని దావే కూసమ్మ వచ్చినాయి ఇగో మనది ఉంగరం గుర్తొచ్చింది ఇప్పుడు అదే ముచ్చట మాట్లాడుతున్నాం ఛాయ్ చేసుకురా అన్న తాతవా సరే గాని అప్పుడెప్పుడు రమ్మన్నాం అందరినీ ఒక ఆమె వచ్చింది మరి వాళ్ళు లేరేటో పని అయితే పొద్దుగాల లేచి ఆ ఒక్క పూట పత్తెరపోతారు బావా అట్లా నేనేమని చెప్పినా నీకు ఎవరు పంపియద్దే పనికి అని చెప్పినా ఈ రోజు కైకిలు ఇస్తా ఇంటికాడనే ఉండు ప్రసారానికి పోవాలని చెప్పాలని ఇక చెప్పాలి చూసిన వాళ్ళు వచ్చావా గీ పత్తేరేటోళ్ళు నువ్వు వాళ్ళకు కైకిలు ఇస్తావచ్చు షేన్ల పత్తి ఎవలేరాలే ఈ పైసల కోసం పత్తిని ఖరాబ్ చేసుకుంటారా అంతలో అయితే మధ్యాహ్నం వచ్చినాక రారా నెలచ్చవా అత్తరు కానీ బుజ్జి ఒకటి ముచ్చట చెప్తే తింటావా వాళ్ళకి ఏం చేయాలి ఎరికైనా పైసలు అద్దేమద్దు ఎక్కువ పైసలు కాశపడతలేరు ఇప్పుడు మంచిగా చీర తెచ్చి మనిషికి ఒక చీర ఇచ్చి అలా పసుపు ఇంకు వేసి ఇస్తే సంబరపడతారు మనకు గుర్తు కూడా మన పెద్ద కనబడుతుంది అది ఫస్ట్ మనదే ఉండే ఈ ముసలి వాళ్ళు ఉంటారు కదా అవన్నీ పేర్లు లచ్చవకి నీ మొత్తం చూసుకో మరి అదే అంటారా మీ వాడు కానీ ఊళ్ళో లేడీస్ ముసలు ఎవరు ఉన్నారో అవసరమైతే బావా ఓ 20,000 అమ్మకి అప్పయ్యప్పు నేను ఏమంటానా వాళ్ళ కొంతమంది ఉంటారు కదా ఆమెకు అప్పయ్యప్పు వాళ్ళను నేను నీకు 20,000 చేతిలో పెడతా ఓ బిడ్డ నేనైతే రూపాయి తినా నువ్వు గెలవాలా నాకు గదే అమ్మా నాకు మీరందరూ ఇట్లా బలం ఇస్తేనే నేను ఇంకా కొద్దిగా అదైతా ఇంకొకటి మర్చిపోయినా మళ్ళీ ఆఖరి రోజు ఒక మనిషికి ఒక అరకిలో చికెన్ పంపుగా అంతే పొద్దుగంగా రేపు ఓట్లు అనగా రాత్రి పంపిస్తా ఊకుంటాను ఆయన కానీ ఆశపడతారు గదే అది కూడా ఇప్పుడు ఈ ముసలం అన్నట్టు ఈ చీరలు మంచిదే అరవై గుర్తుంటది అంటే ఇగో ఎంత కాదన్నా చీర అంటే అబ్బాయి చీర పెట్టారు కదా ఆడబిడ్డ చీర పెట్టినట్టు అన్న ఆలోచనతో అమ్మ ఈ ఒక రోజు అనుకున్న కన్నా 5 పోదాం ఎంతమంది 500 చీరలు ఉన్నారు కదా 600 పోతుంది చీరలు ఎక్కువ తక్కువ 600 చీర పట్టుకున్నాం గట్ట తిద్దాం ఇప్పుడు ఎన్ని వార్డులు మనవి మొత్తం 11 వార్డుల 10 వార్డులు నువ్వు ఆడోళ్ళని కవర్ చేసుకుంటాను మొగోళ్ళని చూసుకో ముసలోళ్ళని ముడిగోళ్ళను ఊరవతలను చూసుకో అమ్మ మనకు గుర్తయితే ఉంగరం గుర్తు వచ్చిందే ఇగో ముసలోళ్ళకి మంచిగా చెప్పు ఉంగరం గుర్తు అని చెప్పు ఇట్లా ఉంగరం చూంచు తమ్ముడు వచ్చింది ఇంత లేట్ ఉంటే ఎట్లారా ఊరికి వెళ్తాను బావ ఇప్పుడే అయ్యో వారం రోజుల సంది ఊళ్ళో కనబడలేదు ఏంటి తమ్మి ఊరికి పోయినా చెప్తలేను అక్క సరే గానీ లిస్ట్ వచ్చిందిరా
గుర్తు కూడా వచ్చింది. ఏం గుర్తు మరి? ఉంగరం వచ్చింది తమ్మి మనది. నువ్వు యూత్ కు సంబంధించిన లిస్టు నీకు ఇస్తా. వాళ్ళని రోజు మామిడి తోటనా లేకపోతే కమలాపూర్లో రూమ్ రెంట్ తీసుకో, వాళ్ళని ఫాలో అప్ చేయి అంతే. తమ్మి అటో ఇటో ఆడోళ్ళని నేను చూసుకుంటానా, బావా కొద్దిగా పెద్దోళ్ళను ముసలిలను చూసుకుంటాడు. నువ్వు యూత్ను పట్టుకున్నావు అనుకో, వాళ్ళ నువ్వు తాగి తర్వాత తినిపిస్తావని బాగా ఫోన్ చేయి. అటే ఉంచి మనకి ఎంతో కొంత వాటి విషయాలని మనకి చెప్పాలి. తమ్మి పైసలు పోతున్నాయి అన్నది కాదు, మనకు మనిషి ఖచ్చితంగా ఎత్తాడా లేదా అన్నది చూసుకుంటాను మెదులుకో. అదేరా మరి అందుకే నువ్వు ఊళ్ళో లేవు, బావ అల్లడి ఇస్తాడు. వారం రోజుల సంది వీడు కనబడతలేడేమే అని. అబ్బాగా అంతే తమ్మి, ఎలక్షన్లు అయిపోయాక నువ్వు ఊరు వెళ్ళకు. మన ఊళ్ళో పెద్ద బ్యాచ్ పెద్ద యూత్ ఎవరిది ప్రశాంత్ వాళ్ళది, వాళ్ళని పట్టుకో. వాళ్ళకి కూడా చెప్పిన వాళ్ళు 2 దిక్కులు ఉంటారు, అటు ఉంటారు ఇటు ఉంటారు. అటు పైసలు తీసుకుంటారు ఇటు పైసలు తీసుకుంటారు. నేనేమంటానా, అందుకే ఒక్కళ్ళు మనోళ్ళను అలా నోకి, ఓకేనా? వాళ్ళు ఏం జరుగుతుంది, వాళ్ళు ఎటు పోతారు ఏందనేది ఇన్ఫర్మేషన్ ప్రతిదీ మనకు చెందాలి. ఆ రత్నాకర్ బాబు అయితే అంతరం మీద ఆగుతలేడు, మరి 2 రోజుల సంది నిన్న సంది కనబడతలేడు, మరి ఎటు వేయండో తెలియదు. మాట్లాడుకుంటారు ఆయన ఏం పని చేసిండు వేస్ట్. అదేరా మనకు వాళ్ళ బలహీనత మనకు బలం కావాలి. అయ్యో నేను ఉన్నా కదా, నువ్వు ఆగు చేరాదు. రత్నాకర్ కదా, మనం బలహీనత అంటే మనకి ఎవరైతే అపోజిట్ మాట్లాడతారో వాళ్ళనే గాలం చేసి పట్టాలి. ఓకేనా? నాకు లిస్ట్ ఇరా, వీళ్ళు మనకు అపోజిట్ మాట్లాడతారు, వీళ్ళు మనకు అగనిస్ట్ ఉండాలని ఒక లిస్ట్ పంపి నేను వాళ్ళని ఎట్లా నమ్మాలో నేను నమ్ముతాను. బువ్వ తింటావా తమ్మి? బువ్వ వేసుకురా. మరి ప్రచారంకు తిరగాలి, ఏం పని ఉన్నా నువ్వు మధ్యాహ్నం వరకు ఓడగొట్టుకో. ఫస్ట్ అయితే ఒక 5,000 పట్టుకరా పో. 5,000 మళ్ళీ అది సరిపోతే ఇప్పుడు ఒక గ్రూప్ ను కూర్చోబెట్టరా. పైసలు పైలో నువ్వు అన్ని చూసుకుంటా లేదు. ఇది అసలే చెల్ల బుడుగు ఎవరి పెట్టుండే తెలియదు. ప్రశాంత్ అయితే గట్టిగా మాట్లాడుకుంటాం. ఆయన పెద్ద యూతాట, ఆయన చెట్టు కింద ఉంటే 100 ఓట్ల దాకా ఫోన్ చేస్తాడు. బావరా పైసలు చెల్లు పెట్టుకో. ఇగో నువ్వు ఇక్కడ తింటావా తినేస్తావా? ఆకలి అయితే మళ్ళీ నీ బువ్వేస్తా గంతి మళ్ళీ ఏమిటికోదు. మరి వాళ్ళని తీసుకొని వస్తావా వచ్చినప్పుడు? ఊళ్ళో వచ్చినాక నేను ఫోన్ చేస్తాను. వాళ్ళు వచ్చినా రాకుండా మనం అయితే ప్రచారానికి పోదాం, సరేనా? అంతే, మనం రికా ఉండద్దు, ఇంట్లో చుట్టే తిరగాలి. ఇంట్లో ఇడ్డాపిటి अमर रहेगा सचिन वाला अमर जिंदाबाद ముసలోళ్ళు 2 ఓట్లు నాయన. వదిలే నమస్తే. ఇగో నేను సర్పంచ్ గా పోటీ చేస్తానా, నా గుర్తు బ్యాట్ గుర్తు మీదనే ఉంటది, ఫస్ట్ మనదే. తప్పకుండా నాకు ఓటేయాలి వదిలే. 10 మందిని నా ఒంటోళ్ళ తీసుకొచ్చి నీకు నమ్మకంగా ఓట్లు వేపిస్తా. మాకైతే పింఛన్లు ఇండ్లు రావాలి. అయ్యా నిన్నే నమ్మినే, మరి ఎవరైనా నమ్మలే. అవి తీసుకోవాలి. అబ్బా పైసలు ఎందుకు అయ్యా, మాకు పనులు చేస్తే చాలు. సరే 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 ఓకే. పెద్దవా ఇగో నాది బ్యాట్ గుర్తు మీదనే ఉంటది. ఇదే ఇది ఇది మీది ఫస్ట్. ముసలి కూర్చోబెట్టుకుని మాట్లాడు, వాళ్ళు కూడా చెప్పు, వాళ్ళతో కూడా ఓట్లేయించు. అయ్యా ఎవరో వస్తారు ఎవరో వస్తారు, వాళ్ళకి మేము అయ్యా నమ్మకం మాకు 10 ఏళ్ళ కార్ పెడదాం అన్న ఆ రోజు. ఆటో అద్దిగా కానా గణేష్ నాకు అర్థమైతలేదు. బాగా ఎదురు కొడతాడు, ఆడికి పోయి ఒక్క 2 లెక్క పెట్టుకుంటూ ఇస్తాడు.
ఇగో సాయంత్రం కూర్చోబెడతాం శంకర్ అన్నను మాకు ఇన్ఛార్జ్ ఇచ్చి మా చేతిలో పైసలు పెడితేనే మేము తిరుగుతాం లేకపోతే చెప్పు మా ఇష్టం మాదని చెప్తాం ఇంత అంటున్నాడు మొత్తం రుబాబు చేస్తాడు వాడే మొత్తం నువ్వు చెప్పనా నువ్వైతే గట్టి మాట్లాడి చెప్తాం అసలు ఈ రమేష్ అని ఏడు వచ్చిండు చిని రమేష్ అని ఏడ తిరుగుతాడు ఏం కాదు అరే అద్దంటే ఊసి మొత్తం తాయండు రా ఫుల్ తాయండు లేదనే లేడు పొద్దున ఎంత లిస్ట్ చూసినా మంచిగా 5-6 చచ్చిపోయిన వాళ్ళు ఏమన్నా ఇల్లా ఏం కత్తి వాళ్ళ పైసలు కూడా మనం తీసుకుందాం అలాగే చెప్పకు ఏమని చెప్పకురా నిజ సమానంగా వాడు గణేష్ గారు పిచ్చినారు మళ్ళీ వాడు తీసుకుంటాడు ఎట్టిగా నమస్తే 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 అంత మంచిగా బా అంత మంచి బావా నేను మన గ్రామానికి సర్పంచ్ గా పోటీ చేస్తానా నా గుర్తు బ్యాట్ గుర్తు సూపర్ ఓట్లేసే బ్యాలెట్లా మీదనే ఉంటది దయచేసి మీ అమూల్యమైన ఓటు నా బ్యాట్ గుర్తు కోటేయాలి వాళ్ళ వీళ్ళ మాటలు నమ్మకు రత్నాకర్ గడు వస్తాడు ఓదేలు వస్తాడు రజని వస్తుంది స్వాగత్ వస్తారు వాళ్ళు కళ్ళబొల్లి మాటలు చెప్తారు గ్రామాభివృద్ధి కోసం నాకు ఒక్కసారి అవకాశం ఇయ్యండి ఇదివరకు పోటీ చేసి ఓడిపోయినా మళ్ళీ ఇప్పుడు పోటీ చేస్తానా దయచేసి మీ అమూల్యమైన ఓటు మీది మీ ఇంట్లో అందరి నాకు వేసి గెలిపియాలి బావా ఓకే ఓకే నువ్వే సూపర్ మా వాడకి ఇట్లా అన్ని చేసినావు నీకే ఓకే ఓకే రైట్ ఆన్సర్ సాయంత్రం ర్యాలీలో బైక్ ఎక్కిద్దావురా వీనేతులు అవుతుంది తక్కువ లేదు వాడు ఏడైనా పోయి ఇంటింటి తిరుగుతారా నేను మన గ్రామానికి సర్పంచ్ గా పోటీ చేస్తానా నా గుర్తు బ్యాట్ గుర్తు ఓటర్ లిస్ట్ లో మీదనే ఉంటది తప్పకుండా నా బ్యాట్ గుర్తు ఓటేసి మీ అమూల్యమైన ఓటేసి నన్ను గెలిపించవాలని చెల్లె బావని కొద్దిగా కనిపెట్టుకుంటుండు బావకి అయ్యాలి తప్పకుండా మీకు ఏ సాయం అని చేస్తాడు బావ గెలితే సరే అక్క పోయినసారి కూడా ఓడిపోయినా నాకు ఒక్క అవకాశం వీళ్ళు కళ్యాణి ఓకేనా అట్లా మనీ తీసుకోండి వాళ్ళు మనోళ్ళు రా తీసుకోర్రా ఎక్కడ పడితే అక్కడ పైసలు ఇవ్వకోర్రా ఎట్లా వాళ్ళు తీసుకోర్రా వాళ్ళు మనోళ్ళు నమ్మకస్తులు ఇదే గుర్తు మాది అరే నానా ఆడుకుంటున్నావారా బ్యాట్ తోటి ఓకే ఇక నాకు గుర్తు ఇదే నువ్వు కూడా ప్రచారం చేయరు నాకు నీకు ఇటువంటి బ్యాట్లు 4 కొనిస్తా ఇంకెందుకు డాడీ అమ్మను చెప్పచ్చు నాకు కళ్యాణ్ ఓకే ఓకే అస్సలు రారా రావా మరి ఇంటింటికి తిరిగా కాలు నొత్తానే బాగా అగురు ఇల్లు వాడ తిరిగి ఓట్లు అడుక్కుంటేనే వాళ్ళు ఓట్లు ఎత్తారా మనం కాళ్ళు నొత్తని మన జాగాలో మనం ఉంటే వాళ్ళు మనకి ఎక్కడ ఓటు ఎత్తారా వాడకో ఇల్లు తిరుగుతాం అంతే అరే గట్లయితే ఎట్లా గెలుతావరా పోయినా సరే ఓడిపోయినా కాదురా అనంతం అరే అరవింద్ నీకు తెలియదు ఆరా ఏంది మా తెలిసేది పొద్దున తిరుగుతాను సుత్తలేవా కాళ్ళని వస్తాయి అక్కడ నువ్వు లేకపోయినా కూడా మేము గ్రౌండ్ అవి వేస్తాం కదా గ్రౌండ్ రిపోర్ట్ నేను లేని కాడ చేసింది కాదురా వీడు మంచిగా ఊకే నేను లేని కాడ లేదు ఇప్పుడు గది కాదు మేము అడు సీనా దుకాణంలో వేస్తాం మరి పాలు పెట్టాయి కాదురా నాకు అర్థం కాదు కానీ ప్రచారంలో ఉన్నాక మనం తాగి తిరిగితే జనం మనం ముఖం మీద ఉమ్మేయరా రా వాసన వస్తే అరే కాళ్ళు వస్తాయి అరే అంత అయిపోయినాక తాగరా మీరు తిరుగులు అంతా మేము పోయేస్తాం అట్లా జనాభా కనబడితేనే ఓటర్లు మనకు ఓటెత్తరిగినాక బాగా మంది అని ప్రశాంత్ నేను చెప్తా గానీ ఇంకో గంట ప్రచారం చేద్దాం పాన్రి గంటనే మరి అంటే మరి టైం కూడా అయిపోతారా గవర్నమెంట్ ఊకోదు సరే పరి అంటే ఇక లాస్ట్ జై కొట్టుర్రా గంటే అయిపోయింది జై కొట్టిన కొడతారా మీరు కొట్టుర్రా ఇది నెక్స్ట్ ఎవరున్నారు ఫ్రెండ్ పెద్దమ్మ ఇన్నగా పెద్దమ్మా నమస్తే ఇగో మన ఓటు ఉంగరం ఓటు 2వ నెంబరే జర నన్ను మదిలో ఉంచుకో ఇగో జరనైతే మనసులో పెట్టుకో ఎవరు ఏం చెప్పినా ఉంగరం గుర్తుకే మన ఆడోళ్ళంతా ఒకటైరు మీరు కూడా మనకు సపోర్ట్ చేస్తే మన ఆడోళ్ళకి మనం సపోర్ట్ చేసుకోవచ్చు జర దండం మరి అదే వాడికి ఒక వాడు ఉన్నది
అక్క నమస్తే. ఇగో మన గుర్తు ఉంగరం గుర్తు జర నన్ను మనసులో పెట్టుకొని గుర్తు పెట్టుకొని మరి నాకైతే ఓటు వేయాలి. మన ఆడవాళ్ళందరూ నాకు సపోర్ట్ చేయాలి, సరేనా? మనం సపోర్ట్ చేసుకోకుంటే ఇంకో చేస్తారు మనని. గుర్తు అయితే గుర్తుంది ఉంగరం గుర్తుకి మీ బలంతోనే నిలబడతాను. నేను నిలబడతాను. మీరందరూ నన్ను ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. ఎవరు ఎన్ని చెప్పినా మీరు పట్టించుకోకూడదు. బుజ్జి వద్దు, నాకు తీసుకున్నాను. వద్దమ్మా, వద్దు తీసుకో. వద్దు. నేను మహిళల గురించి సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఆమెకు సపోర్ట్ చేస్తాను. ఇవే కాదు అన్నను అమ్మ వాళ్ళని అందరినీ కోటు కూడా బయటకు పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే. సరేనా? జరైతే అస్సలు మర్చిపోకుండా అట్లా అనకండి మీరు. ఓటు ఏమని మీ మమ్మీని రావా? జర మర్చిపోకు. ఓకే మరి ఉంగరం గుర్తు. రైట్. వీళ్ళు ఇన్నే ఉంటారా? ఈయన ఉంటారు 2 ఓట్లు వస్తాయి. ఊళ్ళో నేను ఉంటాను, నువ్వు ఉంటాను. నమస్కారమే. నమస్తేనే బాపు. నమస్తే బాబు. ఇగో నేను నిలబడ్డ సర్పంచ్ గా. ఇగో గుర్తు మనది ఉంగరం గుర్తు. 2వ నెంబరు మర్చిపోకు. జర నీ బిడ్డ మర్చిపోను. నన్ను మర్చిపోతారు మీరు, నేనైతే మేము నిన్ను మర్చిపో. నీకు ఏం ప్రాబ్లం ఉన్నా మాకు చెప్పు. సరే. ఇగో పింఛన్ వస్తుందా ఇప్పుడు? పింఛన్ వస్తుంది కదా. ఎలక్షన్ నిలబడ్డది 2వ నెంబర్ ఉంగరం గుర్తు. నన్నైతే మర్చిపోకుర్రి. ఏం గుర్తు? ఉంగరం గుర్తు. నీకు ఎలక్షన్ రోజు ఆటో పెడతా, ఆటోలో తీసుకుపోతా. ఇప్పుడు నీకు ప్రాబ్లం ఉన్నా? ఇంకా ఏం లేదు కదా? ఒక ఇల్లు అన్నావు, ఇల్లునా? ఇల్లు సంగతి కూడా నేను చూసుకుంటా గెలిచినాక, సరేనా? మళ్ళీ కానీ సరేనా? మరి పోయేస్తాం. ఇటు ఇల్లు వద్దా? ఇల్లు మనోళ్ళే. ఎటు 2 ఓట్లు. కుమారమా ఇటు రామా. నమస్తే అల్లుడు, వచ్చిండ్రా? కంగ్రాచులేషన్ అడ్వాన్స్ గా. నువ్వు రావు. థ్యాంక్ యూ. ఇగో మామ మీ బలం చూసే నిలబెట్టిన. మరి ఉంగరం గుర్తే వచ్చింది మనకు. ఏం గుర్తు? ఉంగరం గుర్తు. మర్చిపోకూరి, ఎందుకంటే మీ బలం చూసే నిలబెట్టిన. ఇక మరి మీరు సాదుకుంటారా ఏం చేస్తారు అనేది మీ ఇష్టం. మీ చేతుల్లో అన్ని పెడతాను. ఖచ్చితంగా మీరే మనమే గెలుస్తాం ఖచ్చితంగా. అదే మామ నేనేమంటాను, మీరు కూడా ప్రచారానికి రావాలి, మా ఎంబడి ఉండాలి. మీరు అందుకే రాలే. సాయంత్రం వద్దు పైసలు వద్దు, మేము తిరుగుతాం ఖచ్చితంగా. ఖచ్చితంగా ప్రచారం చేస్తాం. సరే మనం గెలుద్దాం. ఇక మళ్ళీ ఒకసారి ఖచ్చితంగా గెలుస్తారు మీరే. ఖచ్చితంగా మీరే గెలుస్తారు. మళ్ళీ ఎవరు కలిసినా కూడా ఎవరితో పోతే చెప్తాను. రా ఇంట్లో ఆల్రెడీ స్టాక్ పెట్టానే పెడితే. అమ్మా మళ్ళీసారి వస్తాం ఇంటికి. అటు పోయేస్తాం ఇక వీళ్ళకి కూడా. అరే రాజేష్ మళ్ళీ కలుతా నేను. మరి అటైతే పోదాం పా. ఫస్ట్ రూపాయి దాన్ని తిరుగుతున్నారు. 3 days later. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఇందుర్తి గ్రామంలో ఇల్లు కూలి 2 గాయాలు. పట్టించుకొని అధికారులు. ఎలక్షన్లు రద్దయిన కారణాల వల్ల 2 భార్యాభర్తలు అప్పుల పాలై మృతి. కొత్త వారికి సినిమా అవకాశాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. నమస్తే సార్. చెప్పురా ఏంది? బా ఎంతో తెగించినావు నువ్వు. చెప్పురా ఏందన్న కాడికి వచ్చింది నా బతుకు. అప్పుడైతే ఎలక్షన్లు అప్పుడైతే తెల్లారక ముందు ఒక్క వచ్చినట్టు వచ్చి నా ఇంటికాడ అన్న ఈ వాడకు పోదామో ఆ వాడకు పోదామో వాళ్ళని కలుతామో వీళ్ళని కలుతాం అన్నావు. ఇప్పుడు ఎలక్షన్ రద్దు అయినా కాంచి మరి అన్న ఏం సంగతే? ఎలక్షన్ రద్దు అయ్యాయి, ఎన్ని పైసలు ఖర్చు అయినాయి, ఏడెన్ని పెట్టినావన్నా? మరి నాగరికి ఇవి ఉన్నాయి ఇవి లేవని వచ్చిన అవదరు. పోయినసారి సంపాదించుకున్నావు కదా, ఇప్పుడు ఇచ్చింది అనుకోరా, అది ఏమవుతుంది? అబ్బా అనుకున్నా నేను ఆడికి. ఆయన ఆయన పైసలు అయినా విడిచేది నాయా అనుకున్నావు కదా. అయినా నేను మునిగితేంది నీకు ఏమైతుంది? ఇప్పుడు చదువుతున్నావు కదా 2 భార్యాభర్తలు ఆత్మహత్య అని. మరి నేను ఊరు పెట్టుకొస్తావనా? నువ్వు ఎవరికి చావనా? మరి ఎందుకన్నా అంతగానం కోపం వస్తుంది నీకు? నాకే కోపం వస్తుందా? పెట్టిన పైసలు ఇప్పుడు ఇస్తారా అన్న? అంతేనా? పెట్టిన పైసలు ఇప్పుడు ఇస్తారంటే ఎవరు మునగాలి? మరి అవి నువ్వే మునగాలి. నేనెందుకు మునుగుతావు? తెలుగు నిన్ను అభ్యర్థిగా నిలబెట్టి నేను గెలిపిద్దాం, 4 మంచి పనులు చేస్తామని అనుకున్నా. ముందుగా పెట్టుబడి పెట్టినా. పోయినసారి 5 ఏళ్ళు సర్పంచ్ నుంచి నువ్వు మొత్తం నువ్వే సంపాదించుకున్నావు. నాకేమైనా ఇచ్చినవా? గండ్లకెళ్ళి 5 లక్షలు ఇప్పుడు పెట్టింది అనుకోరాదు.
నేను సంపాదించుకున్నాను నీ పేరు చెప్పి. అబ్బా నువ్వు గిట్లోనే నువ్వు అనుకోలే. నేను ఓదలు ఉంచారు, నీ పుణ్యం ఉంటుంది. పైసలు ఖర్చు అయింది నాది. పోయి ఏ వాడవాడకి ఎన్ని ఇచ్చినావు అన్నీ నడకద్దనరా. ఆ సాంబార్లకు ఇచ్చినావు 60,000 70,000 అవి. ఆ అక్క 13 సంఘాలు తీసుకొస్తా అంటే ఆమెకు 40,000 50,000 ఇచ్చింది. అవి 2 అడకద్దు దంప ఓదలు. ఇగో ఫస్టే చెప్తాను నేను, వాళ్ళు ఇచ్చినా ఇయ్యకున్నా నువ్వు సంబంధం లేదు. పొరపాటు జరిగింది. అప్పుడే భూమి రాయించుకొని నీకు పైసలు ఇస్తే నీ రోగం నొప్పి తిరుగు. ఆయన మనోడైనా వదిలి ఎడిపోతాడు ఏం కదా అని నమ్మినందుకు ఇట్లా చేస్తాను నువ్వు. నువ్వు అడకచ్చుకో అంతే, నన్ను మాత్రం అక్కడ డిస్టర్బెన్స్ చేయద్దు. పోదాంపా. నిన్ను నమ్మితే గోసున్నది నీతోటి. ఇక నువ్వు మళ్ళీ సర్పంచ్ కత్తావు, మళ్ళీ నిలబెట్టి గెలిపిస్తాను నిన్ను. ఎందుకే గట్లా గట్లా అనకుండా నువ్వు మరి ఫస్ట్ ఎలక్షన్ రాదేని అన్న మరి మన కథ ఏందని అడగపోతే పోయి అడకద్దాంపా. ఎందుకు మరి గట్లా మాట్లాడు. అడకద్దాంపా. అన్నం వండినా వచ్చినాక కూర వండుకుంటావే కానీ పా ఇక 9వ వార్డు ఒక్కటి మొన్న ఒక్కరోజే తిరిగినాం, మళ్ళీ తిరిగింది లేదు. ఒకసారి పోయి కలిసి వస్తే పని అయిపోద్ది. ఏడికే ఇప్పుడు తిరుగుడేందే, కాళ్ళని ఎక్కడెక్కడ కూర్చానే 3-4 రోజులు ఉండి ఒక్కడే తిరుగుడే. నాతో అయితే కాళ్ళు లేపి కాళ్ళు వేయత్తలేదు అసలే. ఒక నొప్పులు నువ్వు ఒక్కనివే తిరిగినావు, మేము తిరగలేదు. ఏం తిరుగుడో ఏమో నీకు బాగా కట్టమైతుంది. ఏందే నేను నైట్ కూడా మొత్తం తిరిగి వచ్చిన కాదే. నేను ఇంట్లో పని చేసుకుంటా అటు మంది దగ్గర తిరుక్కుంటా ఒక్క ఇంటికి పోతానా నేను. ఎన్ని తిరుగుతానా నీకు అన్ని కట్టమే అవుతున్నాయి. అయ్యో రాజీనామా మంచిగా కూర్చుని ముచ్చట పెడతానవా? అయిపోయింది కదా, అంతా అయిపోయింది. ఫోన్లలో పెట్టిర్రు, నీకు తెలియలేదా? ఇంకా చూడలేదా? ఏమైపోయింది? అయ్యో క్యాన్సల్ అయిపోయింది కాదవా? ఎవరికన్నా ఏం కాదు బిడ్డ, అది మీరు వేయలేదా? మీరు సర్పంచ్ కి అది క్యాన్సల్ అని పెట్టి 2 నెలల దాకా లేదట. ఏం మాట్లాడుతున్నావు? మీకు తెలుస్తలేదా ఇంకా? మీరు మేము అందరు అనుకుంటాం డబ్బకాడి ఖర్చు క్యాన్సల్ అయిందట కాదు బిడ్డ. అయ్యో రాజీనామా ఇంతగానో నిలబెడితే క్యాన్సల్ అయిపోయిందట 2 నెలల దాకా లేదట కాదంటారు కాదు. ఏం వాళ్ళు ఎవరన్నా అట్టిగా నచ్చరు పిచ్చి మీకు నువ్వు చూసుకో బిడ్డ, మాకే భయం అయి ఉరికత్తానా. ఊరు గ్రూపులలో ఇట్లా పెట్టిరా, మండలం దాంట్లో ఇట్లా చూడు పెట్టి కాదే. హైకోర్టు తీర్పు వేయలేదట, 2 నెలలు వాయిదా పడ్డదని పెట్టిళ్ళు. ఏంది ఇప్పుడు కోర్టు తీర్పు ఇవ్వకపోవడం ఏంది? 2 నెలలు వాయిదేందబ్బా? ఏమోనే, మళ్ళీ రిజర్వేషన్లు కూడా ఉంటాయో ఉండేవో తెలియదు ఇప్పుడు. నిజమేనా ఈ ముచ్చట? ఇప్పుడు ఎలక్షన్ లేవు వచ్చే నామినేషన్ ఎత్తివి అన్ని అయిపోయినాక మళ్ళీ ఇప్పుడు ఏంది? అరే వాళ్ళు పెట్టిళ్ళు, ఏం చేస్తావు? న్యూస్దే అది పెట్టిళ్ళు. న్యూస్ వచ్చినాక ఇక తప్పు ఉంటుంది అలా. నిజమేనట, అందరు మొత్తుకుంటా అంటేనే మేము ఇద్దరం కలిసి వచ్చావా నాగరికి వచ్చావా పోరి రావే ఆడ రాజీనామా నిల్చున్న పెడితే బొచ్చడు పైసలు పంచుతుంది. మరి ఇంకా వాళ్ళకు తెలిసిందో తెలియలేదో మనం పోయి చెప్దాం పమ్మంటే ఉరికొస్తాను. ఇక నేను దీనికి వద్దే ఇప్పుడే తొందర వాడికి అని చెప్పిన ఇన్న ఆమె నా మాట ఎప్పుడన్నా తీసుకోపోయి ఇప్పుడు కుప్పలు మందికి ఇత్తిమి ఏం వచ్చినట్టు ముందు ముడిచిందట పని కదట అని చెప్పిన అన్ని జట్ట మాటలు మాట్లాడతావు. జట్ట మొక్కపడా ఫస్ట్ నుంచి నువ్వు గిట్లనే గిట్ల అయితే నీకు కలగానా? మళ్ళీ బుద్ధిదా మళ్ళీ నన్ను తిడతాను. లేకపోతే అనుకున్నదా బిడ్డ? బంద్ అవుతుంది అనుకునేదా? అయితే నామినేషన్ వేసి వాని పైసలు కడతదా? దగ్గర 3 లక్షల రూపాయలు మంది మీద పెడితే ఏం వచ్చినట్టు? అరే నీకు ఇట్లయితే నేను అనుకున్నానా? ఏం లేదు, ఇదంతా కాదు. పోయి అందరి దగ్గర వసూలు చేసుకురా. పోయి ఏమని వసూలు చేయాలి? నేను ఇజ్జత్ పోతుంది ఎవరి దగ్గరికి పోయి నేను ఇచ్చిన పైసలు ఇటు మళ్ళా అని పోయి అడుకో అన్నా. మరి ఎలక్షన్ క్యాన్సిల్ అయినాక ఏం చేస్తారు? ఏంటి ఆ రిజర్వేషన్ మళ్ళీ ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. ఊంచి నాకినట్టు అవుతుంది. ఇప్పుడు పోయి వాళ్ళ దగ్గర పైసలు అడకచ్చుకుంటే పరువు పోతుంది. మొత్తం వదిలేద్దామా? మొత్తం వదిలేసుడు ఎక్కడిది? ఇప్పుడు నువ్వు తెచ్చినాయి 3 లక్షలల్లా 2 లక్షల రూపాయలు ఏమో మొన్నటి దాకా ఖర్చు అయినాయి. ఇంకో 1,40,000 30,000 ఉంటే రాత్రి రబీ అమ్మకు 80,000 ఇచ్చినాయి, దీనికి 45,000 ఇచ్చిన. ఇప్పుడు ఈ పైసలు రాత్రి ఇచ్చిన కదా అంతే. ఇక అవి వాళ్ళ దగ్గర 1,30,000 దాకా నిలువ ఉన్నట్టే. పోయినాయి ఓని గిట్లెందుకు వేసిండో అని నేను టెన్షన్ పడతాను. అడ్డమైన పైసల గురించి మాట్లాడతావు. అటో ఇటో వాళ్ళను రేపు ఎలక్షన్లు అనంగా పంచుకున్నావు. ఇంకా అవి అటో ఇటో 1,00,000 రూపాయలన్నా మిగులుతాయి కావచ్చు. బాబో ఏమంటావు బుజ్జి? ఏం మాట్లాడతాను నువ్వు? నేను పండ్ల పుల్ల సుతం వేసుకోలే, మొత్తం కొంచెం పంచచ్చిన. నేను ఇచ్చిన పైసలకి పొద్దుగాలవేనవా ఇచ్చచ్చిన. నేను అబ్బో కాలుకు బట్ట కట్టకుండా తెల్లందాకా పొద్దుందాకా తిరిగి ఇచ్చిన. నీ న్యాయం చల్లం కూడా నాకే ఉన్నాయి అనుకుంటున్నావు బిడ్డ? అదేంది లచ్చమ్మ గట్లా మాట్లాడుతున్నావు? నువ్వు రాత్రికి ఇప్పటికే పైసలు ఇచ్చొచ్చినవా? ఈమానం వేస్తావా? నువ్వు ఆ పచ్చనాకు పట్టుకొని పవానం చేస్తావా? నువ్వు ఏ పవానం చేయాలంటే ఆ పావనం చేస్తా నేను.
రవి అమ్మ నీ దగ్గర 85,000 నా దగ్గర కూడా నేను మాట్లాడని వాళ్ళ మా బావాళ్ళ దగ్గర మాట్లాడని వాళ్ళ దగ్గరికి పోయి కూడా వాళ్ళకి మనిషికి గ్రూప్ కి 20,000 ఇచ్చొచ్చిన ఒక్క పైసా నా దగ్గర బిడ్డ ఇది అన్యాయం. ఎవరు మీకు రేపు ఎలక్షన్ నీ ఛాయమని తెలుసుదాం దాగలో నువ్వు ఇష్టం దాని అని ఏదో పాపం అని పొల్లా నేను దగ్గర తిట్టా నన్ను గిట్లా అంటాను నువ్వు. నేనేమన్నా రవి లచ్చమ్మ ఎందుకట్లా చేస్తాను నీకు దండం పెడితేనే ఇల్లు మునిగి ఉన్నా గవర్నమెంట్ వాళ్ళు అట్లా చేసారు ఇప్పుడు మీరు ఇట్లా చేస్తే నేను చావాలి. ఇప్పుడు వంచమని చెప్పలే రేపు ఎలక్షన్ ఉన్నాక వంచమని చెప్పినాం మీరు అన్ని మీరు చేసాలే నాకు నువ్వు మొన్న అన్నావు మా బిడ్డ ఆపరేషన్ చేయించుకుంటుందట పైసలు లేవని ఎడుతుంది అన్నావు మరి ఆమెకి ఇట్లా ఇచ్చిన ఏంది పాపాన్ని పచ్చిపులు వస్తాడట నేతి పట్టలేదు లేచిపోయినట్టు ఏం మాట్లాడతాను నువ్వు పోయి నా కొడుకులని ఇంటికి రానియారు నేను అరపాయనాన్ని పోరాని నేను తిరిగి కాలుకు బట్ట కట్టకుండా తిరుగుతా ముసలిదాన్ని నేను నా మీద నేను తెస్తాను ఎవరు అనుకుంటానావు నువ్వు ఏందేమో బాగా మాట్లాడతాను 40,000 తెల్లారి వరకే ఇచ్చినట్టు నేను ఎట్లా నమ్మాలనుకుంటున్నా ఎట్టి మొక్కన్నా లెక్కున్నానా నువ్వు గట్టిగా మాట్లాడితే భయపడతారు అనుకుంటున్నా పైసలు పట్టుకోవా ఫస్ట్ పైసలు అనేది ఇప్పుడు గిట్ల మాట్లాడతాను ఏంటిది నా ఇంటికెళ్ళి తెచ్చిస్తాను నీకు పైసలు పో అడకచ్చుకో అందరి వంచిన నేను చూసినావా ఇది అన్యాయం ఇట్లా మంది సొమ్ము తిని ఏం పెద్దగా వినబడదా అప్పుడే ఎత్తలేదు అప్పుడు చేతలేదు అంటే మేము మంచిగా మేము తింటాం అదా మీ పైసలు రమ్మంటారు పైసలు ఇస్తారు పంచమంటారు మా వాళ్ళకి మాట్లాడతారు మీకు న్యాయం కాదు. అంటే ఇప్పుడు మేమేనా పిచ్చలో నువ్వు మునుగు ఎవరి కోసానికి నువ్వేమన్నా చేసుకో బిడ్డ మేము రూపాయి తింటా నీ పైసలు. ఇది ఎంత లంగ ముసల్ది చూసినావా ఎన్ని మాట్లాడుతుంది నేనే దగ్గరుండి రాత్రే ఇచ్చొచ్చిన ఇవాళ వంచకే అమ్మ అని కూడా చెప్పిన ముందు ప్లాన్ చేసుకొని అచ్చిళ్ళు నిమ్మలంగా పోయి ముందు చెప్పి వాళ్ళను ఏదో చేసేద్దామని అచ్చిళ్ళు పోతాలు ఈ ఎలక్షన్లకి ఇట్లా చూసకు పోయి వసూలు చేసుకురాపో ఒళ్ళు అవుతుంది లేకపోతే ఇప్పుడు నేను ఎవరిలో పొంటాను పోవాలి ఎవరు ఇస్తారు నీకు వరకు చెప్తా నాకు తెల్లారి వరకు 2 లక్షలైనా వసూలు కావాలి నేను ఏంటన్నా వాడు సత్తపట్టు నువ్వు చేయబట్టి ఇట్లా గవర్నమెంట్ వాళ్ళు చేయబట్టి అట్లా సానా సాగుపోనాడు ఇంట్లోకి రాకు నువ్వు నాకు అసలే అది అన్నాడు అట్లనా నీకు లోపలికి రానే రావద్దు నువ్వు అగో నీకేమన్నా పిచ్చి గిట్ల పట్టిందా అదే నువ్వు తలుపు దియ్యి నేను ఏడానికి పోవాలి బాధపడకు బావా మళ్ళీ రిజర్వేషన్ వస్తుంది నువ్వే గెలుతావు బావా మనదే విజయం బాధపడకే మూర గణేష్ కోర్టు తీర్పు అంతా ఆగం ఉన్నదిరా ఎట్లయిద్దో ఏం పోద్దో ఏం తెలుస్తలేదు కోర్టు తీర్పు ఏం చెప్తుందో ఎట్లా వస్తుందో మళ్ళీ రిజర్వేషన్ ఏమవుతుందో అయినా నా తలరాత కానీ పోయినసారి సర్పంచ్కి పోటీ చేసి ఓడిపోతే 10 లక్షలు వచ్చాయి మళ్ళీ ఈసారి 10 గుంటల భూమి అమ్మిది మీ అక్క వద్దన్నా నేను ఊరుకుండకపోతే ఇప్పుడు మీ అక్క లేనిపోయింది వాళ్ళ అవ్వగారింటికి 2 వారాలు గడువిచ్చింది కోర్టు మళ్ళీ ఎలక్షన్ పెట్టుడే రిజర్వేషన్ మనదే గెలుపు నీదే ఖాయం నేను ఉన్నగా బావా నిన్ను గెలిపించడానికి నువ్వు ఎందుకు బాధపడతావు సరే కానీ గణేష్ ఆ పైసలు ఎప్పటి మిగిలినరా పైసలు ఎక్కడి బావా నువ్వే కాదే ఇచ్చినావు ఆ పెద్ద మనుషులను కూకెట్టు వాడినావు ఆ కుల పెద్ద సంఘాలు వాడినావు కలిసినా ఇచ్చినా అయితే కానీ బావా బాధపడకు కానీ కొన్ని నా పైసలు ఖర్చయినాయి బావ ఒక 15,000 దాకా పెట్టుకున్నా బావా నిన్ను అడగానంటే నాకు కొంచెం భయం బాధ అనిపిస్తుంది బావా కొంచెం నా ఈ డబ్బులు 15,000 దాకా కొడిచినాయి ఇక 15,000 ఏమి ఇస్తావు కానీ ఒక 5,000 బావా నేను గట్టెక్కడ కట్టుకుంటా నా బావే కదా గెలుతుడు కావచ్చు అనుకొని నేను ఎదురు పెట్టుకుంటా వచ్చిన బావ ఇలా చూడే 5,000 వెళ్ళిపోతా 15,000 వద్దు ఏంద్ర గణేష్ అట్లా మాట్లాడుతున్నావు అగో ఇల్లుగాలు ఎవడెడతానట పేలాలు కూడా ఇంకోటి వచ్చిందట ఏం మాట్లాడుతున్నావురా నువ్వు ₹1,00,000 నీ చేతిలో పెట్టినా కాదురా ఆ లెక్క చెప్పండి నేను అడిగిన ఆండ్ర ఇప్పుడు కనీసం నువ్వే రివర్స్ పెట్టిన బావా గవాన్ని అడకొచ్చిన బావా వానికి ఇయ్యద్దా బావా నాకు ఒక 5,000 నీ బావా ఏంద్రా ఇది నువ్వు ఇచ్చినాయని ఆ ప్రశాంత్కి ఇచ్చింది నా దగ్గర ₹1 నేను ఎదురు పెట్టిన ఒక 15,000 దాకా అమ్మతో నువ్వు గెలుతావు కావచ్చు అనుకో నేనే పెట్టిన కానీ ఎలక్షన్కి వెళ్ళి క్యాన్సిల్ అయితే నాకు తెలివే ఒక 5,000 ఇయ్యే నేను గట్టెక్కడ కడతా ఏమోరా ఇప్పుడు నా బాధలు నేను ఉండగా నీకు 5,000 కావాలి మరి లేకపోతే నేను నా భావాన్ని పెట్టి కానీ నేను పుణ్యానికి ఒక 5,000 వెళ్ళిపోతా 5,000 పెట్టినా 5,000 మేనమామ కొడుకు అని వాడిని పక్కన పెట్టుకుందంటే కనీసం ఓదార్పు కానీ లేదు కానీ
వాడు గట్ట పైసలు పెట్టినట్టు మళ్ళీ నన్ను పైసలు ఇవ్వమంట. అమ్మాయి ఇది ఇంటి నుంచి బాయ్ ఇప్పుడు దీన్ని పట్టుకురావాలంటే కనీసం వారం 10 రోజులు అది అవగారింటికాడ మెల్ల ఉన్నాకనే దాన్ని పట్టుకొత్తపోయి ఇద్దరిని తీసుకొని పోయి మా గోస చల్లకుండా గెలుపుతా అనుకున్నా. పోయినసారి ఎట్లా ఓడిపోయినా కదా, ఈసారి జనం అన్న ఓట్లు ఎత్తారు. నాకు ఎత్తా అన్నారు జనం కూడా ఓట్లు. మంచిగా నేను పోయిన కడల్లా అయ్యా నువ్వే సర్పంచ్, అయ్యా నువ్వే సర్పంచ్ అన్నారు. ఈ ఎలక్షన్కి ఇట్లా క్యాన్సిల్ అయ్యా. నా తలరాత ఎట్లా మీరు కూడా ఇట్లా అయిపోయా. సర్పంచ్ అయ్యే భాగ్యం ఉన్నదా?